ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా రేపు సినిమా థియేటర్లో విడుదల అవబోతున్న తండేల్ సినిమా కథ ఏదైతే ఉందో పూర్తిగా వక్రీకరించి సినిమాని ఒక ప్రేమ కథ కింద నిర్మాణం చేశారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అది మా మత్స్యకారుల జీవితాల్లో జరిగినటువంటి యథార్థ ఘటనను కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని డబ్బు సంపాదన ధ్యేయంగా జరిగినటువంటి చరిత్రను వక్రీకరించి సినిమా తీయడం అనేది మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఈ 22 మంది మత్స్యకారులు విడుదల వెనక అనేక మంది మత్స్యకార నాయకులు ప్రాణాలు తెగించి కూడా కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సినిమాలో ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారో వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీశారు. వాళ్ళు విడుదల కోసం కృషి చేసినటువంటి వాళ్ళని పూర్తిగా విస్మరించారు. నిన్న మొన్న ప్రివ్యూ షోలు కూడా వేయటము, ఇంటర్వ్యూస్, డిబేట్స్ అవి కూడా చూడటం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారుడు కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, వీళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళని విడుదల కోసం కృషి చేసిన వాళ్ళ కోసం ఎవరి కోసం కూడా పేర్లు కూడా ప్రస్తావన చేయట్లేదు. అది చిత్ర యూనిట్ ఏమైనా మీరు పేర్లు చెప్పొద్దు అనేసి వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందో తెలియదు, కానీ అది మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే దీనికోసం ప్రాణాలు తెగించి కష్టపడి నెలల పాటు ఢిల్లీలో ఉండి వీళ్ళని ఏ విధంగా రిలీజ్ చేయించాలంటే మనం ఇంకొక ఇష్యూని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి బంగ్లాదేశ్ ఇష్యూని అడాప్ట్ చేసుకొని అక్కడ మత్స్యకారుల కోసం ఫైట్ చేసి దాంతో సైమల్టేనియస్గా వీళ్ళని కూడా విడుదల చేయడం కోసం కృషి చేయడమే కాకుండా మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడటము, వారు కూడా వీళ్ళు విడుదల కోసము అందరికీ కూడా పార్లమెంట్ ఎంపీలకి అందరికీ దీనికోసం చర్చించాలనటము. మేము చాలా కృషి చేసాము, చాలా తిరిగాము. పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తే మమ్మల్ని పొమ్మనివారు. ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ దగ్గర ఢిల్లీలో వెళ్తే ఇడియట్ బాబు పాకిస్తాన్ వేసి అనుకొని వస్తున్నాడని చెప్పేసి మమ్మల్ని దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. వాళ్ళు ఎవరో కుటుంబ సభ్యులు కానటువంటి మా సామాజిక వర్గం అనుకుని మా కుటుంబ సభ్యుల్లాగా మేము తలచి వాళ్ళందరినీ విడుదల చేయించడం కోసము నాలాంటి వాళ్ళు చాలామంది కృషి చేశారు. ప్రధానంగా ఆ ఊరు సర్పంచ్ మరి మూగు శ్రీరాములు గారు, మూగు గురుమూర్తి, గనగల్ల కామేష్, ఆ పక్క విజయనగరం జిల్లా నుంచి వాసుపల్లి అప్పన్న, ఇలాంటి వాళ్ళందరూ కూడా సుష్మా స్వరాజ్ గారిని కూడా కలిశారు. నేను సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కలవటం కోసం ఏ విధంగా చేస్తే మన మత్స్యకారులు రిలీజ్ అవుతారని చెప్పి ఒక ఐడియాలజీతో ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా నేనే స్వయంగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా చేస్తే మనం విడుదల చేయించుకోవచ్చు అని చెప్పి శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వరకు వీళ్ళని తీసుకుని ఢిల్లీ పార్లమెంట్ హౌస్లో పెరేడ్ చేసి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గారితో పాకిస్తాన్కి ఫోన్ చేయించి వాళ్ళకి ఈ బాధిత మత్స్యకార కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు విడుదల కోసం కృషి చేసి నేనే విడుదలైన విషయాన్ని కూడా ఆ కుటుంబాలకు చెప్పిన వ్యక్తిని. ఇవన్నీ పూర్తి స్థాయి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నిరాధారంగా మాట్లాడలేదు. రేపు వచ్చే సినిమా ఏదైతే ఉందో అది రియల్ స్టోరీ. వాళ్ళు కల్పిత కథతో సినిమా తీసి రియల్ స్టోరీ అంటున్నారు, యథార్థ ఘటన అంటున్నారు. అది యథార్థ ఘటనని చిన్న పాయింట్ తీసుకొని సినిమా తీసుకున్నారు. అది మా మత్స్యకారులు కూడా చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే రేపు పొద్దున్న ఇలాంటి సమస్యలు రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఆశాస్పదంగా ఉండొచ్చు, కమర్షియల్ హాస్పిటల్లో డబ్బు సంపాదన చేయంగా ఉండొచ్చు, కానీ మా మత్స్యకారులకు మళ్ళీ కష్టం వస్తే ఏ చిత్ర యూనిట్ మా మత్స్యకారు విడుదల కోసం కృషి చేస్తుందో మాకు తెలియదు. మేమే మళ్ళీ మా మత్స్యకారుల విడుదల కోసం మేమే తిరగాలి. మా ప్రతి మత్స్యకారు గ్రామంలో కూడా మాలాంటి యువత సామాజిక బాధ్యతగా ఉంటారు. సో ఈ సమస్యలన్నింటినీ కూడా ఎక్కడ కూడా ప్రస్ఫుటం చేయకుండా కేవలం కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనే పాటలు ఈ విధంగా సినిమా తీస్తే మనకు గోల్డ్ డబ్బులు వస్తాయి, ఆ విధంగా మనం ఇంకా మంచి సంపాదించుకొని ఇంకా పెద్ద సినిమాలు తీసుకోవచ్చు అనే ఆలోచన తప్ప సామాజిక దృక్పథం ఎక్కడ కూడా చిత్ర యూనిట్ కనిపించినట్టు అనిపించలేదు. ఏదైతే ఈ విడుదలైనటువంటి మత్స్యకారులు ఎవరైతే ఇప్పుడు ఆ ఈవెంట్స్లోని షోస్లోని పాల్గొంటారో వాళ్ళకి కూడా ఎక్కడైనా మా కోసం ఇంతమంది పనిచేశారు కదా, వాళ్ళ పేర్లు చెప్పాలని చెప్పి వాళ్ళకి కూడా ఎక్కడ బాధ్యత ఉన్నట్లుగా మాకు అనిపించలేదు. ఇట్లాగైతే ఎవరికైనా కష్టం వస్తే ఎవడైనా ఆదుకుంటాడా? ఇదేం చిన్న విషయమా? ఇక్కడ విశాఖపట్నంలోని సెంట్రల్ జైలుకి వెళ్తేనే ఎవరు చూడడానికి వెళ్ళరు. అటువంటిది ఎక్కడో పాకిస్తాన్ జైల్లో విడుదల చేయించడానికి అక్కడి వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసి వీసా కోసం కూడా అప్లై చేసినటువంటి మాలాంటి వాళ్ళని విస్మరించడం అనేది చాలా బాధాకరము. దీన్ని సినిమాలో చూపించకుండా మరి ఓన్లీ లవ్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ హాస్పిటల్ సినిమా తీయడం అనేది ఇంకొక తప్పుడు యాంగిల్. సో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. రేపు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత
పూర్తి స్థాయిలో దీని మీద ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మా దగ్గర పూర్తిగా నేను ఏదైతే మాట్లాడానో వాళ్ళు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు విడుదలైనంత వరకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిరాధారంగా మాట్లాడలేదు, ఆధారాలను కూడా విడుదల చేయడం జరుగుతుంది. జైలుకి వెళ్ళినోడు హీరో కాదు, జైలు నుంచి విడుదల చేయించిన వాడిని హీరోగా తీయాలి. మొత్తం సినిమా యాంగిల్ని మార్చేసుకొని లవ్ స్టోరీ తీసుకున్నారు, యథార్థ ఘటన పూర్తిగా వక్రీకరించారు. అది తప్పు అంటున్నాను. అది మరి డబ్బులు అంటే హీరోయిన్ విడుదల చేయిస్తే డబ్బులు వస్తాయి, యథార్థంగా చెప్తే డబ్బులు రావు. అందుకని చెప్పేసి చరిత్రని మత్స్యకారుల జీవితాలు వక్రీకరించి సినిమా తీసేస్తారా? రేపు పొద్దున్న కష్టం ఎవరికైనా మత్స్యకాడికి వస్తే ఎవరు సమాధానం చెప్తారు? తండ్రి చిత్ర యూనిట్ వచ్చి వాళ్ళు రిలీజ్ చేయించడానికి తిరుగుతుందా? ఏ విధంగా వాళ్ళకి న్యాయం, మత్స్యకారులకు అంత న్యాయం జరుగుతుంది? ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎప్పుడు సినిమాలో స్టోరీలు వాడుకోవడానికి దీనికే పనికొస్తారా? అంటే ఉత్తరాంధ్ర అంటే దీనికోసం పనికొచ్చింది వీళ్ళందరికీ కూడా. అంటే చిత్ర పరిశ్రమ ఒకటే బాగుంటే సరిపోతుందా? మత్స్య పరిశ్రమ మత్స్యకారులు బాగోవాల్సిన అవసరం లేదా? సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా? ఓన్లీ డబ్బు సంపాదన ధ్యేయంగా సినిమా ఇండస్ట్రీ ఉండాలా? సామాజిక బాధ్యత సినిమా తీయలేరా? సామాజిక బాధ్యత సినిమాలు తీస్తే సినిమాలు ఆడవా? అదే రేపు సినిమా చూసిన తర్వాత దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలో పాకిస్తాన్ మీద కొట్లాడడానికి మా వాళ్ళని తెచ్చుకోవడానికి కష్టపడిన వాళ్ళం, ఫైట్ చేసిన వాళ్ళం, చావుకు తెగించిన వాళ్ళం. దీనికోసం ఎంతవరకు ముందుకు వెళ్తాము అవసరం అయితే.